ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సిన ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదు. అదే ఏమగుడికి ఎవరు చింతామణి దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటిపట్టిన తోడను చేతులు చేమరక్కల తోడను హృదయములు ముక్కు ముక్కలతో చేయుచుండరు. అవునవును, ఆ పైన ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావలయో. ఇప్పటికంతే కానీ అదే ఆ 2-3 దినముల తప్పక సానుకూల పలకలు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది? అలాగే కళాభిమాని మా సోదరి తెనాలి వాస్తవ్యురాలు అన్నపూర్ణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు వారికి వారి కుటుంబానికి ఆ నటరాజస్వామి ఆ షిరిడి సాయినాథుడు ఎల్లవెళ్ళ వెన్నంటి ఉండే అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదాకాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎప్పటి పాఠమే దిగినది? ఇది వరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 త్రోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. కాదు కాదు, నా మాట కడ వరకు విని ఆ తర్వాత నీకు తోచినట్టు ఇంతవరకు ఇదిగో అదిగో త్రిప్పినట్టుంటే ఇప్పుడు తొంట చూపినాడు చింతామణి. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయించరు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆమె తానొక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతలన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం ముక్కుచుదురు, అంతేనా? చింతామణి మాట శాంతముడికై మండిపడినా నేను మాత్రమేమి చెప్పగలను. చిరాకు మన చివరంట వినవా? ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ అది వేరొకటైతే ఏ మంద మాకు మింగి చావలసింది. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నిన్ను విడిచి నేను బతుకగలను, నిన్ను విడిచి నేను జీవిపగలను, నిన్ను విడిచి నేను బ్రతకగలను. వీడికి ప్రాణములు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే. నే కాదనలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అది మాత్రం యథార్థమే చింతామణి. కానీ నన్ను మాత్రం ఏం చేయమంటో చెప్పు. అప్పు కోసం ఈ రోజు ఈ గ్రామం గడప గడప తిరిగి వచ్చాను.
ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టలేదు. దానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? దొంగమండ మీ అమ్మ. అవును చింతామణి, పెద్దలందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక 25,000 రూపాయలు అప్పు తీసుకుని సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఏదైనా డబ్బులు వస్తే తీసుకొచ్చి నీకు ఇద్దామని. దొంగమండ ఎలా కనిపెట్టింది ఏమో, అప్పులు వాళ్ళందరికీ తెలియపరిచింది. వాళ్ళందరూ వచ్చి తలా ఒక సైకిల్ పట్టుకెళ్ళిపోయారు. చివరికి గాలి కొట్టుకుని పంపు కూడా మీ ఇంటికి తీసుకొచ్చి. పర్వాలేదులేండి, మా అమ్మకు తెలియకుండా మీ పంపు మీకు ఇప్పిస్తాను నేను. దీనికి ఏమి కానీ ఒక్క విషయం ఆలోచించు. నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా ఉపయోగించేదా చింతామణి? లేదండి. ఎక్కడికి వెళ్ళినక్కడ చొక్క ఎదురున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా చింతామణి. నేను కాదన్నా చెప్పండి. ఎవరు కాదన్నారు? చింతామణి, ఏ దుర్మార్గుడు, నీచుడు, చండాలుడు కూడా చేయనటువంటి ఒక పని నీకోసం నేను చేశాను చింతామణి. అదేమిటి తెలుసా? నా భార్య పుస్తకం కొని వచ్చి కళాభిమానులు కురిచేడు రాము మాస్టర్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏమండి, మీరు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే. మీరేనా ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు? నేను మాత్రం మీకేం లోడ్ చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో
కలిగినదెల్ల ధారమోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా మెచ్చి ముచ్చట వీరు మేడగట్టించిన పోలి శెట్టిని పారద్రోలినాను. నేను కాదనన్నా చెప్పము. నిమిషంలోనా మాల్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది మీకోసం కాదా అవును చిత్తామణి. కోరినా కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొద్దు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాట చుట్టాలంబలే చుట్టూ గుమ్మరి వాంచి మాయమ్మ నన్న కసరుచున్న నిరుతమై మాయమ్మ నన్న కసరుచున్న నీవే లోబడి ఉన్నాను నిజముగాను. నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను. నీకే రాజశేఖరాని రాజశేఖరా
రోజుకు రాలేదురా. రాజసాల దేవరా రాజశేఖరా. కాలిదాన కానురా కనులనైన కానరా. కాలిదాన కానురా కనులనైన కానరా. జాగు చేయనీలరా వేగరావ దేవరా. జాగు చేయనీలరా వేగరావ దేవరా. నేలరారా నేలరారా నేలరారా. పెద్దలు మిత్రులు సాగిరి గంగాధరరావు గారు నన్ను ఆశ్రయిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చారు. జగజ్జనన కనకదుర్గమ్మ తల్లి వారిని ఎల్లవేళలా చల్లగా చూడు మనసారి కోరుకున్నాం. వారికి హృదయపూర్వక నమస్కారాలు. సాగిరి ప్రభాకరరావు గారు చీరాల వాస్తవ్యులు మరొక 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కళాభిమానులు సాగిరి ప్రభాకరరావు గారు చీరాల వాస్తవ్యులు కళాభిమానంతో అంత దూరం నుంచి నాటకం చూడడానికి రావడమే కాకుండా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. ఆ నటరాజస్వామి వారికి ఇటువంటి రూపములు అనేకములు కలుగజేయాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే సాగిరి గంగాధరరావు గారు ఈరోజు ఈ నాటకం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గాను నా బాధ్యత వీరు తీసుకున్నారు. నా స్పాన్సరర్ వీరు. ఎంత కళాభిమానం ఉంటే అటువంటి ఒక బాధ్యత, గురుతరమైన బాధ్యత మోస్తారు. అంత నాటకాలంటే అంత పిచ్చి వారికి. ఎస్పెషల్లీ నా నాటకం అంటే ఇంకా మహా పిచ్చి. ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడున్నా సరే నాటకం వస్తారు. నాటకం చూడడమే కాకుండా కళాకారులు అందరికీ చదివిస్తారు ఆయన. అంత గొప్ప మనసు. చిట్టీల వ్యాపారం వారిది. ఎవరైనా కావాలంటే వేయొచ్చు. మంచి నిఖార్సైన మనిషి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోవచ్చు. మీరు పాడిన రోజే మీకు డబ్బులు ఇచ్చేస్తారు. అంత మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి. ఎప్పుడు చూసినా మేడం గారిని ఎప్పుడు తీసుకురారని, ఏంటండి మీ సంస్థ వార్షికోత్సవానికి అని వాళ్ళతో అడిగి, మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి, మిగతాది ఎంత పడితే అంత మేడం ఎంత డిమాండ్ చేస్తే అంత నేను ఇచ్చేస్తాను, నేను తీసుకొస్తాను మేడం అని ఈ బాధ్యత ఆయన భుజస్కంధాల మీద మోసి నన్ను తీసుకొచ్చారు ఈరోజు మీ అందరికీ పరిచయం చేయడానికి. వారి కళాహృదయానికి ఒకసారి చప్పట్లు కొట్టొచ్చు మనం. అటువంటి కళాభిమానులు ఉన్నారు కాబట్టే, మీ అటువంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టే మాలాంటి కళాకారులు ఇంకా జీవనం సాగిస్తున్నారు. సాగిరి గంగాధరరావు గారు నా బాధ్యత మోయడమే కాకుండా నాకు ఇప్పుడు 555 రూపాయలు చదివింపులు ఇస్తున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ పరమేశ్వరుడు వారిని చల్లగా కాచి కాపాడాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే పొత్తూరు వెంకటేశ్వర గారు నన్ను ఆశిస్తూ 100 రూపాయలు కానుక సమర్పించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బొల్లిముంత పిచ్చయ్య గారు, వీరు తెనాలి చుట్టుపక్కల కాకర్లమూడి వాస్తవ్యులు. కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 555 రూపాయలు వీరి ద్వారా చదివింపులు పంపించున్నారు. వారు కూడా రావాల్సింది నాటకానికి అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మేడంకి చదివించండి అని చెప్పి ఒక 555 రూపాయలు ఇచ్చి పంపించున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ పరమేశ్వరుడు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే మార్కెట్ తెనాలి వాస్తవ్యులే శాఖమూరి రాంబాబు గారు, కూరగాయల మార్కెట్లో మంచి బిజినెస్ వాళ్ళది. ఆయన కూడా నాకు పెద్ద కళాభిమాని. తెనాలి ప్రాంతంలోనే కాదు, అసలు ఈరోజు ఇక్కడికి కూడా రావాలి. వీరు ఇరువురు రాలేకపోయినందునే చదివింపులు పంపించారు. వారు కూడా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 555 రూపాయలు చదివించమని చెప్పి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారు చేసే వ్యాపారాలన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు, ఆ నటరాజస్వామి తోడొచ్చి వాళ్ళని ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్టుగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.